వీడియో చూసే ముందు లైక్ చేయండి, తర్వాత వీడియో మొత్తం చివరి వరకు చూడండి. నిప్పు, అప్పు, పగ ఈ మూడు వాటంతట అవి తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చేయాలి, పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతూనే ఉంటాయి. తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారి తీస్తుంది. నంబర్ 1, కన్నీళ్ళు నేర్పాయి, గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు. నంబర్ 2, మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి జీవితంలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చనట్లుగా బతకడం కన్నా మనకు నచ్చినట్లుగా జీవించడం మంచిది. నంబర్ 3, ప్రతి సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. నంబర్ 4, మాట తిప్పుడు బట్టి మారే న్యాయం, వ్యక్తులను బట్టి పలుకుతుంది న్యాయం. నంబర్ 5, కాలానుగుణంగా కదులుతుంది న్యాయం. నంబర్ 6, రోజులు మారాయి. ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. నంబర్ 7, సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం, కానీ ఈ రోజుల్లో అది ఒక చేతకాని తనం అయిపోయింది. నంబర్ 8, మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు నింపేలా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. నంబర్ 9, మనం ఎదుటి వారితో పిరికి మాటలు మాట్లాడకూడదు, వినకూడదు. అవే మన జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం. నంబర్ 10, పంచదార తీయగా ఉందని ఎక్కువ తినటం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మన బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే.
నంబర్ 11 పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని జీవితం. నంబర్ 12 విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పక్షులు చూస్తాయి. మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్ని తప్పించుకునే ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక. నంబర్ 13 స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యానికి. మీరు ధైర్యం చేయకపోతే దరిద్రం నీ నుండి దూరం కాదు. నీవు సాహసం చెయ్యకపోతే సంతోషం మన దరికి రాదు. జీవితంలో ప్రతి మాట ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాట అవుతుంది. సంకల్పం ఉంటే సప్త సముద్రాలను దాటవచ్చు. నాయకుడు దీక్షాదీక్షుడైతే జనాన్ని సైన్యంలా నడిపించవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆశతో ఉన్న వారికి అధికారం ఇస్తే దోచుకొని తింటారు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి కాదు. ప్రపంచంలో దాచుకొనే తినే జీవులు బుద్ధి చాలా ఉంటాయి, కానీ పక్కవాడిని దోచుకుని తినే బుద్ధి ఉన్న జీవి మాత్రం మనిషి ఒక్కడే. పాలు కళ్ళు రెండు తెల్లగానే ఉన్నా నువ్వు చేసే పని ఎంతమంది చూస్తారన్నది కాదు ముఖ్యం, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు. మంచితనం కనబడితే చాలు, మనిషి కాదు.
మారాల్సింది మనసు. మారాలి ఆలోచించే విధానం. మారాలి.